ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్ అన్ని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్పోనెన్స్ అండ్ పవర్స్లోని చాప్టర్లోని భాగంగా 8th క్లాస్లోని ఎక్సర్సైజ్ నెంబర్ 12.1లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. వీడియోని మనకు లైక్ చేయండి, అదేవిధంగా వీడియో అయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ కూడా రాయండి. ఎక్సర్సైజ్ నెంబర్ 12.1 ఎవాల్యుయేట్. మనకి ఫార్ములాస్ ముందు రాసి మీకు రాస్తాను. a పవర్ మైనస్ m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ m. అంటే ఇప్పుడు దీని ఏం రాయొచ్చు అంటే 1/3 స్క్వేర్. సో 1/3 స్క్వేర్ అంటే ఎంత? 1/9. సో 1/9 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ దీన్ని కూడా అంతే రాయొచ్చు. 1/-4 హోల్ స్క్వేర్. సో ఈ ఫార్ములా ప్రకారం a పవర్ మైనస్ m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్. సో అంటే ఇది a, ఇది మైనస్ m కనుక 1/-1 హోల్ స్క్వేర్, -4 హోల్ స్క్వేర్. 1/-4 into -4 16. సో 1/16 ఈజ్ ద ఆన్సర్ అకార్డింగ్ టు దిస్ ఫార్ములా. ఇది కూడా అంతే. ఇదేం రాయొచ్చు? 1 పవర్ -5/2 పవర్ -5. సో ఇప్పుడు దీన్ని రెసిప్రోకల్ రాయొచ్చు కదా, అప్పుడు దీని ఏమవుద్ది? 2 పవర్ 5/1 పవర్ 5. సో ఇప్పుడు ఇదే ఫార్ములా a పవర్ మైనస్ m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ m. సో ఈ ఫార్ములా ప్రకారమే రాసాం. సో 2 పవర్ 5 అంటే ఎంత? 32/1 అంటే ఏమొచ్చింది? 32 వచ్చింది. నెక్స్ట్ అయిపోయింది ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్ సింప్లిఫై అండ్ ఎక్స్ప్రెస్ ద రిజల్ట్ ఇన్ ద పవర్ నోటేషన్ ఇన్ పాజిటివ్ ఓన్లీ. అంటే పవర్ పాజిటివ్ ఉండాలి, మీరు ఎలా చేసినా పర్లేదు. చూడండి, మనకి a పవర్ m/a పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ n మైనస్ m. అంటే ఇప్పుడు ఇది ఎలాగే ఉంది కదా, అంటే ఇప్పుడు దీని ఏం రాయొచ్చు? 1/-4 హోల్ టు ది పవర్ ఆఫ్ 8 మైనస్ 5. 1/-4 హోల్ క్యూబ్. సో మనకి పవర్ 3 వచ్చింది కదా, అంటే పాజిటివ్ నెంబర్ కదా. అంటే a పవర్ m/a పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ n మైనస్ m. n అనేది పెద్దదైతే అప్పుడు n మైనస్ m, అదే m అనేది పెద్దది అనుకోండి m మైనస్ n. నెక్స్ట్ ఇది చాలా ఈజీ. 1 స్క్వేర్ అంటే 1, సో 2 క్యూబ్ హోల్ స్క్వేర్. సో మనకి ఇక్కడ రెండు ఫార్ములాస్ యూజ్ చేస్తాం. a/b హోల్ టు ది పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ m/b పవర్ m. ఈ ఫార్ములా ప్రకారం 2 అనేది దీనికి వెళ్తుంది, దీనికి వెళ్తుంది. సో 1 స్క్వేర్ అంటే 1 కనుక అది రాస్తాను, ఇది రాస్తాను. నెక్స్ట్ a పవర్ m హోల్ పవర్ n, a పవర్ mn. సో 2 పవర్ 3 into 2 దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 పవర్ 6. ఇక్కడ ఏం ఫార్ములా రాస్తాం మనం? a పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ mn. ఇంకా 3 2 6 రాసాం. దట్స్ నెక్స్ట్. ఇది కూడా పవర్ పాజిటివ్, ఇక్కడ కూడా పవర్ పాజిటివ్ ఉండాలి. సో ఇప్పుడు దీన్ని ఏం రాస్తాం అంటే -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 into 3 పవర్ 4, 5 పవర్ 4/3 పవర్ 4. సో 3 పవర్ 4 3 పవర్ 4 క్యాన్సిల్. -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అంటే 1 కనుక ఇంకా మిగిలింది ఏంటి? 5 టు ది పవర్ ఆఫ్ 4. సో ఇది ఆల్రెడీ పాజిటివ్ కనుక ప్రాబ్లం లేదు. ఇది ఏ ఫార్ములా? a/b హోల్ టు ది పవర్ ఆఫ్ m. ఈ ఫార్ములా a పవర్ m/b పవర్ m. ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ మనకి ఏ ఫార్ములా అంటే a పవర్ m/a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m మైనస్ n. అంటే -10 పైకి తీసుకెళ్తే +10 అవుతుంది కనుక అప్పుడు మనకి దీని ఏం రాయొచ్చు? 3 పవర్ -7 + 10 ఇంటూ 3 పవర్ -5. సో 3 పవర్ 3 ఇంటూ 3 పవర్ -5. సో 3 పవర్ 3 -5. సో 3 పవర్ -2. అంటే దీని ఏం రాయొచ్చు? 1/3 స్క్వేర్ రాయొచ్చు. అంటే ఇక్కడ మనం ఏ ఫార్ములా వాడాం? ఇంకా
ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n ఆ ఫార్మ్ వాడాం. సో 3లో 5 తీస్తే -2. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫార్మ్లో వాడాం, ఏ పవర్ మైనస్ m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్. నెక్స్ట్ ఇక్కడ కూడా, సో దీని ఏం రాయొచ్చు 1/2 క్యూబ్, దీని రాయొచ్చు 1/-7 హోల్ క్యూబ్. సో 1/2 క్యూబ్ ఇంటూ -7 హోల్ క్యూబ్. సో ఇక్కడ కూడా పాజిటివ్ డిగ్రీస్ ఉన్నాయి, అన్ని కూడా పవర్ ప్లస్లో ఉన్నాయి. సో ఇక్కడ మనం వాడిన ఫార్మ్ని మీ అందరూ తెలుసు, ఏ పవర్ -m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్. కమింగ్ టు ఇయర్, ఫైన్ ద వాల్యూ. వాల్యూ ఒకటే అడుగుతున్నాడు అండి, ఇంకేమీ చేయమని. ఇక్కడ 3 పవర్ 0 అంటే 1, ఎనీథింగ్ పవర్ 0 ఇస్ నథింగ్ బట్ 1. 4 పవర్ -1 అంటే ఏంటి 1/4. 2 స్క్వేర్ అంటే ఎంత 4. 4 1 జా 4, 4 + 1 5. సో 5/4 into 4. 4 4 cancel. So answer 5. So 5 is the answer. Next, 2 power minus ante 1/2. 4 power minus 1 ante 1/4. So దీన్ని డివైడ్ చేస్తాం, దీంతో 2 power minus 2 అంటే 1/4 తో డివైడ్ చేస్తాం, అంతే కదా. సో 2 power minus 2 అంటే ఏంటి 1/2 స్క్వేర్, 1/2 స్క్వేర్ అంటే 1/4. ఇప్పుడు దీని ఏం రాయొచ్చు 1/8 రాయొచ్చు, దీన్ని 4/1 రాయొచ్చు. 4 1 జా 4 2 జా అంటే 1/2 is the answer. నెక్స్ట్, సో ఇప్పుడు దీని ఏం రాయొచ్చు 2 power -1 all to the power of -2, 3 power -1 all to the power of -2, 4 power -1 all to the power of -2. అంటే దీన్ని 2 స్క్వేర్ రాయొచ్చు, దీన్ని 3 స్క్వేర్ రాయొచ్చు, దీన్ని 4 స్క్వేర్ రాయొచ్చు. ఎందుకంటే ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ mn. సో -1 ఇంటూ -2 2, -1 ఇంటూ -2 2, -1 ఇంటూ -2 2. 2 స్క్వేర్ అంటే ఎంత 4, 3 స్క్వేర్ అంటే ఎంత 9, 4 స్క్వేర్ అంటే ఎంత 16, 16 + 4 20, 20 + 9 29. సో 29 is this answer. Anything power 0 is nothing but 1. Anything power 0 is nothing but 1. So దీని ఆన్సర్ డైరెక్ట్గా రాయొచ్చు, సిన్స్ a power 0 is equal to 1. ఎనీథింగ్ పవర్ 0 is nothing but 1. దాని ఆన్సర్ డైరెక్ట్గా రాయొచ్చు. మళ్ళీ 1/3 + 1/4 + 1/5 రాసి ఎల్సిఎం కట్టేసి హోల్ పవర్ 0 వస్తుంది, డైరెక్ట్గా ఆన్సర్ 1 రాయొచ్చు. నెక్స్ట్, దీన్ని రివర్స్ చేద్దాం, రివర్స్ చేస్తే ఇది ప్లస్ అయిపోతుంది. అప్పుడు ఏమవుద్ది -3/2 హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో -3/2 హోల్ స్క్వేర్ అంటే ఏమవుద్ది 9/4 హోల్ స్క్వేర్. 9 స్క్వేర్ అంటే ఎంత 81, 4 స్క్వేర్ అంటే ఎంత 16. సో 81/16 is the answer. నెక్స్ట్ రోమన్కి వెళ్దాం. నెక్స్ట్ మనం 4th రోమన్కి వెళ్దాం. ఎవాల్యుయేట్, ఫైండ్ ద ఆన్సర్ అంటే దీని అర్థం ఫైండ్ ద ఆన్సర్. సో దీని ఏం రాయొచ్చు మనం 5 క్యూబ్, ఈ 2 power 4 -4 పైకి తీసుకెళ్ళిపోతే 2 power 4 అయిపోద్ది, ఇది /8 అవుతుంది. సిన్స్ ఫార్ములా మనకు తెలుసు, ఏంటో ఫార్ములా సిన్స్ a power -m is equal to 1/a power m, ఆ ఫార్ములా ప్రకారం. సో 5 క్యూబ్ అంటే ఎంత 125. సో 2 power 4 అంటే ఎంత 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 16/8, 8 1 జా 8 2 జా. సో 125 జా 250. సో 250 is the answer. నెక్స్ట్, దీన్ని 1/5 రాయొచ్చు, దీన్ని 1/2 రాయొచ్చు, దీన్ని 1/6 రాయొచ్చు. 5 2 జా 10, 10 6 జా 60. సో 1/60 is the answer. సో ఇది మనకి ఈ ఫార్ములా ఏ పవర్ -m is equal to 1/a power m. ఇక్కడ చూడండి 5 power m/5 power -3 is equal to 5 to the power of 5 ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. అంటే దీన్ని 5 power -3తో డివైడ్ చేస్తారు. కానీ చాలా మంది స్టూడెంట్స్ ఏం రాస్తారంటే 5 power m/5 క్యూబ్ రాసిస్తారు, రాంగ్ రాసిస్తారు, అక్కడ మిస్టేక్ అయిపోతుంది, చూసుకోండి. 5 power -3 అనేది ఇక్కడ మనకి డివైడ్ చేస్తాం, అటు సైడ్ వెళ్తే మల్టిప్లై చేయాలి. కనుక 5 power m is equal to 5 to the power of 5 into 5 to the power of -3. a power m into a power n, a power m plus n. కనుక 5 power m is equal to 5 power 5 -3. 5 power m is equal to 5 -3 ఎంత 2. సో సిన్స్ ఇక్కడ ఫార్ములా రాద్దాం, a power m into a power n is equal to a power m plus n. ఇప్పుడు బేసెస్ ఆర్ ఈక్వల్, దెన్ పవర్స్ ఆర్ ఈక్వల్. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ m is equal to 2. ఇక్కడ ఫార్ములా రాయాలి, ఏం రాయాలి, ఇఫ్ బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్స్ ఆర్ ఈక్వల్.
since if bases are equal, powers are equal. Powers are equal అని రాయాలి. అంటే కింద రెండు బేస్లు ఈక్వల్ అయితే పైన రెండు పవర్లు ఈక్వల్ అన్నమాట. నెక్స్ట్ ఎవాల్యుయేట్ 1/3 హోల్ టు ది పవర్ ఆఫ్ -1 అంటే దీన్ని ఏం రాయొచ్చు మనం 3 రాయొచ్చు. ఎందుకంటే దీని రివర్స్ అయితే 3 పవర్ -1 లేదంటే 3 పవర్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ -1. దీన్ని 4 పవర్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ -1. సో 3 - 4 హోల్ టు ది పవర్ ఆఫ్ -1. సో -1 ఏమవుద్ది +1 అయిపోద్ది. -1 ఏమవుద్ది +1 అవుద్ది. 3లో 4 తీస్తే ఎంత -1. సో -1 హోల్ టు ది పవర్ ఆఫ్ -1 అంటే 1/-1 అంటే ఏమొస్తుంది -1 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ చాలా ఈజీ అండి ఇది. దీన్ని మార్చేద్దాం. దీన్ని మార్స్తే 8/5 హోల్ టు ది పవర్ ఆఫ్ 7 ఇంటూ 8/5 హోల్ టు ది పవర్ ఆఫ్ -4. ఏం చేశాను మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి a/b హోల్ టు ది పవర్ ఆఫ్ -m ఈజ్ ఈక్వల్ టు b/a హోల్ టు ది పవర్ ఆఫ్ m. అంటే మనం రెసిప్రోకల్ చేస్తే ఆ -m కాస్త +m అవుద్ది. a పవర్ m ఇంటూ a పవర్ n ఇది కూడా తెలుసు కదా మీకు. a పవర్ m ఇంటూ a పవర్ n దట్ ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. ఈ ఫార్ములా కూడా తెలుసు కదా. సో దాని ప్రకారం ఇది ఏం రాయొచ్చు 8/5 హోల్ టు ది పవర్ ఆఫ్ 7 - 4. యాక్చువల్గా 7 + -4 రాయాలి. ఎందుకు ప్లస్ ఇంటూ మైనస్ కదా. 7 - 4 7 - 4 ఎంత 3. 8/5 హోల్ క్యూబ్. దీన్ని ఏం రాయొచ్చు 8³ / 5³. 8³ అంటే ఎంత 512. 5³ అంటే ఎంత 125. ఇది మీ అందరూ తెలుసు a/b హోల్ టు ది పవర్ ఆఫ్ m a పవర్ m/b పవర్ m. నెక్స్ట్ ఈ 5 టు ది పవర్ ఆఫ్ -3ని పైకి తీసుకెళ్ళిపోతాం. అప్పుడేమవుద్ది 5³ దీన్ని ఏం రాయొచ్చు మనం 25 ఉంచుదాం. ఈ t పవర్ -8ని పైకి తీసుకెళ్ళిపోతాం. అప్పుడేమవుద్ది t పవర్ -4 ఇంటూ t పవర్ 8 అవుద్ది. బై కిందన మనకేముంటుంది ఓన్లీ ఒక 10 ఉంటుంది. ఓకే 5³ అంటే ఎంత 125. సో క్యాన్సిల్ చేద్దాం. 5 2s are 10 5 5s are 25. 5³ అంటే 125. 125 5s are 625. సో 625/2 ఇంటూ ఇక్కడ t పవర్ 8 - 4 రాయొచ్చు. a పవర్ m ఇంటూ a పవర్ n a పవర్ m - n ఇక్కడ m - n వస్తుంది కనుక 625/4 t పవర్ 4/2. ఇక్కడ ఫార్ములా రాద్దాం. సిన్స్ a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. లాస్ట్ ప్రాబ్లం. కింద వాల్యూస్ని పైకి తీసుకెళ్తే ప్లస్ అవుతాయి, పై వాల్యూస్ని కింద తీసుకెళ్తే ప్లస్ అవుతాయి. సో ఏంటి ఆ ఫార్ములా మనకి అందరికీ తెలుసు. ఏంటి ఆ ఫార్ములా a పవర్ -m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ m. దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చు. ఏంటి రాయొచ్చు a పవర్ m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ -m. సో దాని ప్రకారం ఏం రాస్తే ఇది ఏమవుద్ది 5 పవర్ 7 ఇంటూ 6 పవర్ 5 ఇంటూ 125 బై 3 పవర్ 5 ఇంటూ 10 పవర్ 5. ఓకేనా. ఇప్పుడు వాల్యూస్ అన్ని కరెక్ట్గా రాసుకొని క్యాన్సిల్ చేస్తాం ఆన్సర్ వచ్చేస్తుంది. సో 5 ఇంటూ వద్దు ఇంకా ఈజీగా చేద్దాం. 5 పవర్ 7 ఇంటూ దీన్ని ఏం రాయొచ్చు అంటే 2 3s are 6 కనుక 2 ఇంటూ 3 హోల్ టు ది పవర్ ఆఫ్ 5. దీన్ని మనం 5³ రాయొచ్చు. 5 5s are 25 25 5s are 125 బై 3 పవర్ 5 ఇంటూ దీని ఏం రాయొచ్చు అంటే 2 ఇంటూ 5 రాయొచ్చు. 2 ఇంటూ 5 హోల్ టు ది పవర్ ఆఫ్ 5 రాయొచ్చు. ఏం రాశాను నేను 6ని 2 3s రాశాను, 10ని 2 5s రాశాను, ఇంకేమీ చేయలే. మనకి ఇంకో ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా a ఇంటూ b హోల్ టు ది పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ఇంటూ b పవర్ m.
మరి దీన్ని విడివిడిగా రాసుకోవచ్చు కనుక 5 power 7 into 2 power 5 into 3 power 5 into 5 power 3 5 3 power 5 into 2 power 5 into 5 power 5. ఓకే, మీరు బాబ్జీ చేయండి. 2 power 5 2 power 5 క్యాన్సిల్, 3 power 5 3 power 5 క్యాన్సిల్. ఇంకా మనకు మిగిలింది ఏంటి? ఇక్కడ 5 power 7 5 క్యూబ్, 5 power 5 5 power 5 పోతే 5 స్క్వేర్ ఉంటుంది. ఎందుకంటే 5 power 7 ఉంది. 5 power 7లో 5 power పోతే 5 స్క్వేర్ ఉంటుంది. 5 స్క్వేర్ ఇంటూ 5 క్యూబ్ మిగిలింది మనకి. 5 స్క్వేర్ ఇంటూ 5 క్యూబ్. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n. సో 5 power 5. సో 5 power 5 ఆన్సర్. సిన్స్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. ఇలా ఉంచేసిన పర్లేదు. అంటే 5 power 5. సో 5 5 25 25 25 625 625 5 625 5 కావాలి. ఫైవ్ 5 25 2 5 2 10 12 1 5 6 30 30 plus 1 31. సో 3125 is the answer. 3125 is the answer. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎక్సైజ్ నెంబర్ 12.1లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ సైడ్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి చోట నేను ఫార్ములా రాశాను, స్లోగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీనికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అనేది మీకు కిందన లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అది రాయండి. మీకు అది ఫార్మేటివ్ 3కి అదేవిధంగా సమ్మేటివ్ 2 కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో రేపు మనం ఎక్సైజ్ నెంబర్ 12.2లో కలుసుకుందాం. సైంటిఫిక్ నోటేషన్ స్టాండర్డ్ ఫార్మాట్. సో రేపు మనం ఆ వీడియోలో కలుసుకుందాం. సో వీడియో నచ్చినప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.